గాయపడిన హృదయానికి ఈ అమ్మ అనే మాట ఓ ఔషధం కాదా? అది గాయాన్ని కట్టే ఓ తైలము కాదా? ఒక్కొక్కరి కష్టాలు చెప్పుకుంటే ఏం చెప్తాం? వినే నాకే కన్నీళ్ళు వస్తాయి, ఉదయం బద్దలవుతుంది. ఇంక చెప్పే మీ సంగతి ఏంటి? అనుభవించే మీ సంగతులు ఏంటి? కుటుంబాలు ఎంత కన్నీటిమయమైపోయాయా, జలసముద్రం అయిపోయాయా? దాని మీద కన్నీటి సముద్రం మీద తేలియాడే కాగితపు నావల్లాగా దోణెల్లాగా మారుతున్నాయా? ఏం చెప్పాలో బయటికి బాగా కనిపిస్తున్నాం, కానీ ఆయన చూచుచున్నాడు, ఆయన స్పందిస్తాడు సరైన సమయంలో. కృంగిపోక, సోలిపోక, డస్సిపోక, ధైర్యముతో ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. యేసుక్రీస్తు ప్రభువు నిత్య జీవమును దయచేయుట కొరకై దేవుని వరముగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. యోహాను సువార్తలో ఆ జీవాన్ని గురించి ఆయన విస్తృతంగా ప్రస్తావించినాడు. ఆయా సందర్భాలలో పదే పదే ఆ జీవాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి ప్రజలకు ప్రబోధించడం మాత్రమే కాకుండా ఆ మార్గంలో వారు వచ్చున్నట్లుగా ప్రోత్సహించిన సంగతి మనకు పరిచయం. అలాంటి దాంట్లో ఒక సందర్భము 5వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. కనుక నిత్య జీవం అంటే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో దేవునితో ఉండేది అని చాలామంది తలస్తూ ఉంటారు. యేసు ప్రభువుని నమ్మిన వెంటనే నిత్య జీవంలో మనం ప్రవేశిస్తున్నాం, అంటే దాన్ని మనం భూమి మీదే అనుభవిస్తున్నాం అన్న సంగతి గుర్తించాలా. వారు నిత్య జీవం పొందబోదురు అని రాయలేదు. పొందబో మహిమ, పొందబో బహుమానము, ఇలాంటి రాబోతున్న మేలులు, ఇలాంటి భవిష్యత్ దినాల గురించి ప్రస్తావించబడ్డాయి. అయితే నిత్య జీవం మాత్రము వర్తమాన కాలాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది అని మీరు గ్రహించాలా. అందుకే ఈ మాటను ప్రస్తావిస్తూ చివరి వరుసలో యోహాను 5:24 ప్రభు అన్నాడు, దానిని వినవారు మన్నించండి. 24, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు, దాటబోవును అని రాయలేదు. దాటి ఉన్నాడు, పాస్ట్ టెన్స్, ఇట్స్ ఆల్రెడీ డన్, జరిగించబడింది. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సరదా కాదు, ఏదో సంభాషణ మాట్లాడేది కాదు, కబుర్లు కాదు. సాధారణంగా అంటుంటారు కదా మనుషులు, ఫోన్ చేసిన ఇంకేంటండి కబుర్లు, ఇంకేంటండి వంటలు, ఇంకేంటండి షాపింగ్లు. అవి కాదండి, ఇవి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకు తెలుసో తెలీదో, ఈ పదం యోహాను పేటెంట్. యోహాను సువార్తలు ఈ పదం ఎన్నిసార్లు ప్రస్తావించబడింది తెలుసా? కనీసం 25 సార్లు, అట్లీస్ట్ 25 టైమ్స్. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భక్సింగాన్ని రక్షణలోనికి నడిపించడానికి హేతువైన మాట కూడా యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఒకడు ఈ మస్ట్ బి బోర్న్ అగైన్, ఒకడు క్రొత్తగా జన్మించాలని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అష్యూరెడ్లీ ఐ సే అంటు యు, ఈ మస్ట్ బి బోర్న్ అగైన్. కనుక దేవుడు చెప్పేదంతా నిశ్చయం. అందుకే అబ్రహాముతో దేవుడు అన్నాడు, నిశ్చయముగా నేను నిన్ను షూర్. కొన్నిసార్లు పిల్లలు ఎవరైనా అడుగుతారు కదా, పాస్ అయితే నీకు ఏదో టీవీఎస్ స్కూటీ కొనిస్తాను, కారు కొనిస్తాను. షూరా మమ్మీ అంటే ఊరికే సరదాగా చెప్తున్నారా షూరా అని? ప్రభు దగ్గర మనం వచ్చేలాగా షూరా ప్రభువా అడగాల్సిన పని లేదు, ఆయనే చెప్తున్నాడు, డబుల్ షూర్, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు నేను రాయబడిన 25 సందర్భాలు మీకు చెప్పట్లేదు,
అలాగని మిమ్మల్ని విసిగించట్లేదు. అన్నీ కలిపి ఒక 5 సందర్భాలు చెప్తా. మొదటిది యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. జాన్ చాప్టర్ 1 వర్స్ 51. జాన్ చాప్టర్ 1 వర్స్ 51. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబట్టియు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో ఎవరు మీతో అంటే మీతో నిశ్చయంగా చెప్తున్నానంటే ఎవరు మీతో అంటే ఎవరు చెప్పట్లేదేంటి? ఎవరో అని ఊహించుకోవద్దండి, ఊహా ప్రపంచంలోకి పోవద్దండి. ఎవరు ఆఫ్లైన్లో వింటున్నారో ఎవరు ఆన్లైన్లో వింటున్నారో వాళ్ళతోనే. ఎవరో యూదులతో చెప్పినాడు, యెరూషలేములో వాళ్ళతో చెప్పినాడు, అప్పుడున్న వాళ్ళతో చెప్పినాడు, పండగ దినాన్ని చెప్పినాడు, పండగకు వచ్చిన పనులతో చెప్పినాడు. అవన్నీ సందర్భము. కానీ అనుభవం ఏంటి? మీతో ఎవరింటే వాళ్ళతో. ఆఫ్లైన్కి వచ్చి వింటున్నా, ఆన్లైన్లో వింటున్నా, తర్వాత యూట్యూబ్లో వింటున్నా కూడా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక 25 సార్లు ప్రస్తావించబడి ఈ పదం మొదటిసారి ఇక్కడ రాయబడింది. ఇక్కడ నుండి మరలా మనకు కనిపిస్తూనే ఉంది. నిచ్చెన ఎక్కుట దిగుట. యేసుక్రీస్తు ప్రభువు వారిని పరిశుద్ధాత్మ దేవుడు 1వ అధ్యాయంలో 5 కోణాల్లో పరిచయం చేశాడు. మొదటిది 1వ అధ్యాయము జాన్ చాప్టర్ 1 వర్స్ 4. యోహాను 1:4. ఆయనలో జీవముండెను. చాలు. ఇంకా మొదటిది ఏంటి? ఈజ్ ద లైఫ్. యేసు జీవమైనాడు. రెండవది వర్స్ 9, జాన్ చాప్టర్ 1 వర్స్ 9. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగుండెను. ఈజ్ లైట్. మూడవది ఆయన వెలుగు. మూడవది ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 29, 129. జాన్ చాప్టర్ 1 వర్స్ 29. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈజ్ ద ల్యామ్. ఆయన గొర్రెపిల్ల. నాలుగవది 38వ వచనం. జాన్ చాప్టర్ 1 వర్స్ 38. యోహాను 1:30. పెన్ను పేపర్ ఉన్నోళ్ళు రాసుకోండి. ఇదే మన పండగ. ఇదే మనం ఏరుకునే వాక్యపు రాసి. మీరు రాసుకునేది మీకు ఉపయోగపడకపోయినా మీ తర్వాత పిల్లలు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరో ఎప్పుడో ఒకరోజు బహుశా పుస్తకం చూస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అందుకే మీకు తెలుసు అనుకుంటా, కొంతమంది భక్తులు రాసుకున్న నోట్స్లు ఇప్పటికీ డిస్ప్లేలో పెట్టింటారు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, మేమేమో అంత భక్తులు కాదు కదా అని. వాళ్ళు భక్తులై రాసుకోలేదు, రాసుకొని భక్తులు అయ్యారు. ఇంకోసారి చెప్పనా? ఎన్నిసార్లు అని చెప్పుకో, మాకెత్తుంది ఏంటి? వాళ్ళు భక్తులై రాసుకోలేదు, రాసుకొని భక్తులయ్యారు. మనము రాసుకోకుండా భక్తిహీనం అయ్యాము అంటే తప్పు కాదేమో. నాలుగవది 38వ వచనం. జాన్ చాప్టర్ 1 వర్స్ 38. యోహాను 1:38. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి, మీరేమి వెదకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడని అర్థము. ఈజ్ ద లీడర్, టీచర్. యేసుప్రభు ఎవరు అని ఇప్పటిదాకా 4 రకాలుగా పరిచయం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొదటిది జీసస్ ఈజ్ ద లైఫ్. యేసు జీవము. రెండవది జీసస్ ఈజ్ ద లైట్. యేసు వెలుగు. మూడవది జీసస్ ఈజ్ ద ల్యామ్. యేసు గొర్రెపిల్ల. నాలుగవది జీసస్ ఈజ్ ద లీడర్. ఆయన బోధకుడు, ఆయన రబ్బీ, ఆయన నాయకుడు. ఐదవది ఆఖరిది 1వ అధ్యాయం 51వ వచనం. జాన్ చాప్టర్ 1 వర్స్ 51. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబట్టియు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో
నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆదికాండం 28వ అధ్యాయంలో బేతేలైన స్థలంలో యాకోబు కలిగిన దర్శన ప్రత్యక్షత యేసు ప్రభువారు ఇక్కడ కోట్ చేస్తున్నాడు. జీసస్ ఇస్ ద లాడర్. యేసు నిచ్చెన. మనుషుడు ఎక్కుడు కొరకే దిగుట కొరకే దేవుడు ఏర్పాటు చేసింది కనుక భూమి మీద ఉన్న మనుషుడు పరలోకానికి ఎక్కిపోలేడు. అందుకే దేవుడు నిచ్చెనగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన యేసు పాపుల రక్షకుడు, పాప విమోచకుడు, పాపిని భూమి మీద నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళేవాడు, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలో నడిపించేవాడు, ముంచి తేల్చేవాడు. ఆధ్యాత్మిక ఆశీర్వాదం అంతా మన జీవితాలను కమ్ముకున్నట్లుగా ఆశీర్వదించాలని కోరే ప్రభువు ప్రతి ఆశీర్వాదానికి రక్షణ ఆరంభం. రక్షణ పాపక్షమాపణ లేకపోతే ఆశీర్వాదానికి అందనంత దూరంలో ఉన్నావని నువ్వు గుర్తించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుటే రక్షణ. యేసు రక్షకుడని ఒప్పుకొనుట రక్షణ. యేసు ప్రభు నీ కొరకై ఈ భూమి మీదకి వచ్చి పాపమంతటిని సెలవులో భరించి పాపముగా చేయబడ్డాడు అని నమ్ముట రక్షణ. బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రెండవ మాసంలో ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టి చివరి దాకా నడిపించినాడు. నువ్వు రక్షణ పొందాలని, పాపక్షమాపణ పొందాలని, మారు మనసు పొందాలని. రక్షణ పొందకుండా పర్వాలేదులే అనుకుంటే కాలం తలకిందులైతే, కళలు భంగమైతే, జీవితం రిక్తమైతే, మానవ జీవితం శూన్యమైతే, కళ్ళు మూసుకుంటే, ఊపిరి ఆడకుండా ఆగిపోతే అంతం, నరకం, వేదనకరమైన స్థలం, అపాయం, అదే పాతాళం, అగ్నికుండం, నరకం. అక్కడికి వెళ్ళొద్దు, చేరొద్దు, ప్రవేశించొద్దు. ప్రభు నిన్ను దాని నుండి తప్పించట కొరకాయ ఆయన శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. కనుక యేసు ప్రభు యొక్క రక్త శక్తి కిందకి వచ్చి కడగబడి శుద్ధీకరించబడి మారు మనసు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నా. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి నిశ్చయం ఏంటంటే యేసు ప్రభు రక్షకుడని ఎరుగుతా. శాల్వేషన్, నిచ్చెన. అది ఇంకా నువ్వు ఎరగకుండా ఉంటే ఎప్పుడు ఎరుగుతావు? ఎప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతావు? దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో చూడండి. ఇంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? పిల్లలు బాగా చదువుకుంటే తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తారు. ఫెయిల్ అయితే బుధవారము సంత మార్కెట్తో మొదలుకొని అన్ని మార్కెట్లు తిరిగేస్తే ఆ తల్లిదండ్రులు పిల్లలు బాగా పట్టించుకుంటారా? పరిమార్శిస్తారా? ఇంక వీడు ఇంతే, ఏంటి బ్రదర్ ఏంటక్క అంటే వదిలేసాం బ్రదర్, ఏమైనా కానీ ఇంకేం చేస్తాం. దేవుని ద్వారా వదిలిపెట్టబడవటానికి ఇష్టపడవద్దు. ప్రభు అన్నాడు, నేను ఎన్నడూ విడవను ఎడబాయను. నిన్ను ప్రేమించే ప్రభు, నీ కొరకు జాలిపడే ప్రభు, నువ్వెన్ని పొరపాట్లు చేసినా నిన్ను ఆకర్షించే ప్రభు. నేను ఇలాగ చెప్తున్నానని మీరు పొరపాట్లు చేస్తున్నానని కాదు దాని అర్థం. కొంతమంది ఇలాగ తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకోరు, వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. దేవుడు ఎంత తప్పులు చేసినా క్షమిస్తాడంటే చివరి దొంగ ఉన్నాడు కదా, నువ్వేం దొంగనా శిలువ మీదకి వెళ్ళటానికి? దొంగకైతే అవకాశం వచ్చింది కనుక రక్షణ పొందినాడు. అలాంటి అవకాశం రాకుండా ఎంతోమంది నీ కళ్ళెదిటే చనిపోయారుగా. ఆ దొంగే నీకు మాదిరిగా గుర్తొస్తున్నాడు, కానీ నీ కళ్ళెదుట రక్షణ లేకుండా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు నీకు గుర్తు రావట్లేదా? దేవునికి నీ మీద ఎంత ప్రేమ అంటే దేవుడు మానవుడిగా కాలం సంపూర్ణమైనప్పుడు తానే ఈ భూమి మీదకి దిగి వచ్చిన. చూడండి, మనకి ఏదైనా వస్తువు పని చేయకపోతే మనం పాడేస్తాం. ఉదాహరణ మన్నించండి, కళ్ళ జోడు, అన్నీ జోళ్ళే, కళ్ళకు జోళ్ళు, కాళ్ళకు జోళ్ళు, హృదయానికి కూడా జోళ్ళు. ఇది బాగాలేకపోతే పక్కన పడేస్తాం. ఇది ఉదాహరణకు వాచ్ అవుతుంది, ఇది ఆడకపోతే పని చేయకపోతే పక్కన పడేస్తాం. మైక్ పని చేయకపోతే పక్కన పడేస్తాం. మీ దగ్గర ఒక క్యాలిక్యులేటర్, మొబైల్ ఫోన్ ఉంది, పని చేయలేదు, స్క్రీన్ సేవర్ పోయింది, పక్కన భవిష్యత్తు పడేస్తాం. మీ దగ్గర ఒక క్యాలిక్యులేటర్ ఉంది, దాన్ని కూడా వాడటానికి ప్రయత్నం చేసినారు. 2+2 అంటే అదంతా 20 చూపించింది అనుకో. 20 చూపించింది, 2+2 అంటే 4 చూపించాలి కదా అని ఇంకోసారి మార్చి కొడతావు, ఆఫ్ చేసి ఆన్ చేసి మొత్తానికి నువ్వు ఎక్స్పెరిమెంట్లన్నీ చేస్తావు. కానీ అలాగే చూపించింది. ఏమనిపిస్తుంది నీకు? ఇది పాడైపోయింది, పనికిరాదు అని పక్కన పడేస్తావు.
ఇప్పుడు అదే మీ కొడుకో కూతురు టేబుల్ ఎత్తున్నాడు 3వ సంవత్సరమో 4వ సంవత్సరం, వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చినారు, అడిగారు అనుకో 2+2 ఎంతరా అని. వాట్ ఇస్ 2+2 అని. 20 అని చెప్పాడు అనుకో, 20 అని చెప్పాడు, పక్కన పడేస్తారా? వీడు కూడా క్యాలిక్యులేటర్ మాదిరి చెప్తున్నాడు. రెండోసారి అడిగావు 2x2 లేకపోతే 2+2 ఎంత అని. 20 అని చెప్పాడు అనుకో రెండోసారి. మూడోసారి అడిగావు, ఎన్నిసార్లు అడిగినా అలాగే చెప్పేస్తారు అనుకో. ఇక బాగాలేదని కళ్ళజోడు పక్కన పెట్టావు, బాగాలేదని వాచ్ పక్కన పెట్టావు, బాగాలేదని మైక్ పక్కన పెట్టావు, బాగాలేదని మొబైల్ ఫోన్ పక్కన పెట్టావు, చినిగిపోయినాయని బట్టలు పక్కన పెట్టేసావు, క్యాలిక్యులేటర్ పని చేయలేదని పక్కన పెట్టేసావు. నీ కొడుకు కూతురు నీ దగ్గరికి వచ్చిన తర్వాత పొరపాటు చెప్పారు, బాగలేరని పక్కన పెట్టారా? చెప్పరేంటి? ఇప్పుడు ఏం చేస్తారు? దగ్గరకు తీసుకొని నువ్వు తప్పు చెప్పినావు, అలా కాదు ఇలాగని చెప్పడానికి ప్రయత్నం చేసి ఆ పిల్లలు కరెక్ట్గా వచ్చేటట్టుగా చేసి ఒప్పిస్తారు. ఓ దెబ్బ పడినా అలాగ మనం పాపలమై ఉండగా దేవుడి సృష్టి అంతా బాగలేదు అనుకొని ఒక్కళ్ళు పక్కన పెట్టాడేమో, కానీ తన రూపంలో సృష్టించిన మానవుడు పాపం చేసినప్పుడు బాగలేదని దేవుడు పారవేయలేదు. దూతలు పొరపాట్లు చేసినప్పుడు అగ్ని పైనుండి వారు త్రోయబడ్డారు. సొదొమ గొమొర్రా వారు పాపం చేసినప్పుడు కాల్చివేయబడుతూ వచ్చినారు. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు భూమి నెరలు విడిచి మృంగివేసింది. కొత్త నిబంధన కాలంలో ఉన్న మనం పాపం చేసినప్పుడు దేవుడు తానే మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. నువ్వు పాపం చేసావని దేవుడు మనుషులను పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎవరు నిలబడతారు? మీరు నిలబడతారా? నేనేమో నిలబడను. ఎవరు నిలబడరు. బైబిల్లో రాయబడింది కదా, నరం నీవు దృష్టించి చూడగా ఎవడు నీ ఎదుట నిలబడగలడు? హూ ఈజ్ బ్లేమ్లెస్ బిఫోర్ గాడ్? దేవుని ఎదుట నరమాత్రుడు, స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లు పవిత్రుడు కాగలడు? ఈజ్ సిన్ఫుల్ డౌన్ టు ద కోర్. పాపము మనిషిని లోపల దాకా తీసుకుని వెళ్ళింది, అక్కడ దాకా మనుషుడు పాపే. అందుకే పారవేయకుండా ప్రేమించి మానవుడిగా దిగివచ్చి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోక స్థలములో ఆసీనుడై ఉన్నాడు. నీ వైపు చేతులు చాపుతున్నాడు, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తున్నాను. బంధకాల్లో ఉన్నారా? కొట్టుమిట్టాడుతున్నారా? ఏడుస్తున్నారా? అప్పుల బాధలో ఉన్నారా? పాపం బంధించి వేసిందా? బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారా? ఒక్కొక్కరి కష్టాలు చెప్పుకుంటే ఏం చెప్తాం? వినే నాకే కన్నీళ్ళు వస్తాయి, ఉదయం బద్దలవుతుంది. ఇంక చెప్పే మీ సంగతి ఏంటి? అనుభవించే మీ సంగతులు ఏంటి? కుటుంబాలు ఎంత కన్నీటిమయమైపోయాయా? జలసముద్రం అయిపోయాయా? దాని మీద కన్నీటి సముద్రం మీద తేలియాడే కాగితపు నావల్లాగా దోణెల్లాగా మారుతున్నాయా? ఏం చెప్పాలో బయటికి బాగా కనిపిస్తున్నాం, కానీ పొట్ట చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, చించుకోకుండా అలాగే ఉంటే కడుపు ఉబ్బిపోతుంది. దైవమా, ఇది ఏమి బాధ, ఇది ఏమి యాత్ర, ఇది ఏమి కన్నీటి ప్రవాహం, ఇది ఏమి జీవితం. ప్రభుకు స్తోత్రాలు. ఎంత దుఃఖమైనా, ఎంత వేదనైనా, ఎంత కృంగుదలైనా, ఎంత కన్నీరైనా, ఎంత బాధ అయినా, ఎన్ని బంధకాలైనా ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన రాజ్యము చేయుచున్నాడు, ఆయన చూచుచున్నాడు, ఆయన స్పందిస్తాడు సరైన సమయంలో. కృంగిపోక, సోలిపోక, డస్సిపోక ధైర్యముతో ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. అలాగ నిరీక్షణ ఉంచి ముందుకు సాగిపోవాలని మనం కోరబడుతున్నాం. రెండవది యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 5:25. జాన్ చాప్టర్ 5 verse 25. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చినది, దానిని వినువారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం ఆలోచించే మాట ఏంటి? మీతో. వట్టి నిశ్చయం కాదు, ఎవరితో అనుకోవద్దండి, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది మనతోనే ప్రభు చెప్పే మాట. దేవుని శబ్దము, దేవుని స్వరము, దేవుని మాట వినే గడి వస్తుంది.
ఆయన వాక్యం మనం వింటూనే ఉంటాం. బహుశా ఈ శబ్దం అనేది రకరకాల దాని గురించి మనకు జ్ఞాపకం చేస్తుండవచ్చు. మృతులు దేవుని శబ్దం విన గడియ వచ్చుతున్నది. ఒకవేళ ఆయన రాక అనేది గుర్తు చేస్తుందేమో. ప్రభు వచ్చినప్పుడు మనకంటే క్రీస్తునందు మృతులైన వారు లేపబడతారని రాయబడింది కదా, బహుశా వాళ్ళని గుర్తు చేస్తుందేమో. మెట్టికి ఏమైతేనేమి ఆయన శబ్దంలో ఆయన స్వరములో, ఆయన శబ్దంలో శక్తి ఉంది. లాజరు చనిపోయాడు. యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చి ఇదే కేక వేసి, లాజరస్ కమ్ ఫోర్త్, లాజరు బయటికి రా. బైబిల్లో రాయబడింది లాజరు స్వస్థితుడై లేదా తిరిగి చనిపోయిన వాడు బయటకు వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే 29వ కీర్తన అంతా ఆయన స్వరాన్ని గురించిన సంగతి ప్రస్తావించబడింది. ఆయన స్వరం బలమైనది, లేళ్లను వీణజేసేది, ఆకులరాలు చేసేది. ఆయన స్వరం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో విస్తార సముద్ర జల ప్రవాహముల కంటే గొప్ప స్వరము. ఆయన స్వరము దినాన మనము వినబడబోతున్నాం. ఇప్పుడంతా దేవుని వాక్యం అనే స్వరం మనం వింటున్నాం. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కనుక మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటిదేంటి? సాల్వేషన్, రక్షణ పొందండి అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. రెండవది ఏంటి? వాక్యం చదవండి, వినండి. హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, హియర్ ద థండర్స్ ఆఫ్ ద వర్డ్, హియర్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినండి 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 అని మీతో నిశ్చయముగా నేను చెప్తున్నాను. దేవుని వాక్యము, ఆయన స్వరము మన జీవితాలు మార్చివేస్తుంది. మనకు బాగా పరిచయం కదా, మగ్దలేని మరియా సమాధి తోట దగ్గరికి పెందల కడనే వెళ్ళింది. చూసింది, సమాధి ఖాళీ అనిపించింది. ఎవరో ప్రభువుని ఎత్తుకొని పోయారని ఆమె తలంచింది. అయితే యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడడం ఆరంభించినాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? దయలు పట్టిన వాళ్ళైనా యేసుప్రభు ఏమంటాడు? అమ్మా అంటాడు. పాపంలో దొరికిన వాళ్ళైనా యేసుప్రభు ఏమంటాడు? అమ్మా అంటాడు. 9 నెలలు మోసి పాపం లేకుండా కన్న తన తల్లినైనా యేసుప్రభు ఏమంటాడు? అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. ఇంత చల్లగా పిలిచే మెల్లనైన వ్యక్తులు ఎవరైనా ఉంటారా? యేసు తప్ప. గాయపడిన హృదయానికి ఈ అమ్మ అనే మాట ఓ ఔషధం కాదా? అది గాయాన్ని కట్టే ఓ తైలము కాదా? ప్రభువారు అలాగ సంబోధించి పిలిచి పలకరించిన తర్వాత ఆమెతో మాట్లాడిన సంగతి తోటమాలి అనుకొని ఆమె వెనుక తిరిగిపోయింది. హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచింది. ఆ మాటకు బోధకుడని అర్థం. స్వరం ఆమె విన్నది, కానీ ఎవరో గుర్తించలేకపోయింది. ఇలాగూ యోహాను భక్తుడు కూడా ఆయన స్వరం విన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. చాప్టర్ 1 verse 12. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 12. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడదిరిగితిని. మాటలాడే స్వరం, వినపడజేసే స్వరం. 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె. భక్తులు ఆయన స్వరాన్ని విన్నారు, స్వరం ద్వారా ప్రభావితులయ్యారు, ఆ స్వరమును నమ్మినారు, ఆ మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడ్డారు. కనుక వారు ఆశీర్వాదమునకు కారకులుగా మార్చబడ్డారు. తార్సువాడైన సౌలు మార్గములో వెళుతున్నాడు. దమస్కు మార్గములో ఏమిన్నాడంట? 4వ వచనం, అపోస్తల కార్యాలు 9:4. అపోస్తల కార్యాలు 9:4. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక డాష్ పలుకుట వినెను. ఎవరు? మనిషా?
దేవదూత, సేవకుడా, బోధకుడా, కాపరే? ఎవరు? స్వరము పలుకుట వినెను. స్వరం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా? మీకు బాగా అర్థమైన ప్రశ్నే. ప్రార్థన చేసుకుని క్వశ్చన్ పేపర్ చదివి జవాబులు రాయండి. స్వరము అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు రాశారు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, స్వరము అనే మాట బైబిల్లో మొదటిసారి ఎక్కడ రాసినారు? మూడవ ప్రశ్న, స్వరము అనే మాట బైబిల్లో చివరిగా ఎక్కడ రాశారు? నాలుగవ ప్రశ్న, స్వరము అనే మాట బైబిల్లో ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న. మనందరి దగ్గర జవాబు ఉంది. మనం ఎప్పుడైనా ఆయన స్వరం విన్నట్లు గుర్తుందా? జవాబు ఉంది, లేదు. ఏం విన్నాం మరి? మనుషుల స్వరం. మా ఆయన ఎంత గట్టిగా మాట్లాడతాడు, మా ఆవిడ ఎంత తీయగా మాట్లాడుతుందో, మా పిల్లలు ఎంత ముద్దుగా మాట్లాడతారో, అన్నీ బాగున్నాయి. మా దేవుడు ఇలాగ మాట్లాడతాడు. మా దేవుని స్వరం మేము వింటున్నాము. ఆదామవ్వలు రోజు ఏం చేస్తున్నారంట? దేవునితో సంభాషణ చేస్తున్నారు. దేవునితో సంచరిస్తూ ఉన్నట్లు వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. వారు దేవుని యొక్క స్వరానికి ఏమయ్యారు? 3వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. జెనసిస్ చాప్టర్ 3 verse 10. 8 కూడా చదువుదాం. చల్లపూటన ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము, యెహోవా స్వరం, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. నాకు తెలిసి మొదటిసారి బైబిల్లో రాయబడింది ఇక్కడే అనుకుంటా. వాయిస్ ఆఫ్ ద లార్డ్. చల్లబూటున యెహోవా స్వరము వినిన భక్తులు ఎవరు? మొదట ఆదాము, అవ్వలు. అక్కడి నుండి దేవుని యొక్క స్వరము బైబిల్లో కనీసం 500 సార్లకు పైగానే ఈ స్వరము స్వరము స్వరమని ప్రభువును గురించిన ప్రస్తావన వచ్చింది. ఆది కాండంలో స్వరం ఆరంభించబడింది. ప్రకటన గ్రంథంలో ఆయన స్వరం వినిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆయన స్వరం వినపడని స్థలం ఏంటి? ఆది కాండం మొదలుకొని అంతా ఆయన స్వరం వినిపిస్తుంది. కీర్తనలో కూడా ఉంది కదా, 29వ కీర్తనలో యెహోవా స్వరం, యెహోవా స్వరం, యెహోవా స్వరం అందరికీ వినిపిస్తుంది, మనకు తప్ప. ఎందుకని? మనకు వినే చెవులు లేవేమో. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. చెవులు లేకుండా ఉంటారా? వినే చెవులు, రకరకాల చెవులు ఉన్నాయి. వినే చెవులు ఉన్నాయి, దురద చెవులు ఉన్నాయి, గొడ్డుబారిన చెవులు ఉన్నాయి, చెవిటి వాళ్ళ వల్లే ఉండే చెవులు ఉన్నాయి, పాము వలె యుక్తి కలిగిన చెవులు ఉన్నాయి. రకరకాల మనుషులు ఉన్నారు చెవులు కలిగిన వాళ్ళకు కూడా. కొంతమంది చెప్తారు కదా, చెవులను చూసి చెప్తాం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. ఇది కొత్త టైప్. ప్రభు తన స్వరాన్ని మనకు వినపడి చేయాలని కోరుతున్నాడు. అందుకని ఆయన స్వరము ద్వారా పౌలును బంధించినాడు, లేదా తార్సువాడైన సౌలును పట్టుకున్నాడు. స్వరము స్వరము నేను వింటిని. చాలామంది వెళ్తున్నారు కదా, వాళ్ళకి వినిపించలేదేంటి? వాళ్ళందరూ వెలుగు చూసారా లేదా? వాళ్ళందరూ బోర్లు పడ్డారా లేదా? తార్సువాడైన సౌలుతో పాటు దమస్కు మార్గంలో చాలామంది ప్రయాణం చేస్తున్నారు. ఆయన విఐపి మాత్రమే కాదు, ఎంఐపి. మన మాదిరి కాదు, ఒకళ్ళే పోతుంటే వెనకలేరు ముందు లేరు ఎవరు లేరు, నేను ఒకడే పోతున్నాను అనుకోవడానికి. ఆయన పాపులర్ పర్సన్ అప్పటికే. కనుక వెనక ముందు అంతా చాలా ఏమంటారు దాన్ని, కాన్వాయ్ ఉంది. కనుక గుర్రాల మీద వెళ్తున్నారా రథాల మీద వెళ్తున్నారో మనకు తెలియదు. వాళ్ళందరూ వెలుగు చూశారు. విచిత్రం ఏంటంటే అందరూ పడ్డారు, అన్ని స్వరం ఒకడే విన్నాడు. వింటిమి అని రాశారా, వింటిని అని రాశారా? 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. కనుక ప్రభువు వినేవాళ్ళకే తన స్వరమును వెల్లడి చేయాలని కోరుతున్నాడు. ఆయన స్వరం వెనుక మనకి ఎంతకాలమైంది? గుర్తులేదనుకుంటా కదా. ఎప్పుడో రక్షించబడినప్పుడు విన్నట్లు గుర్తుంది, బాప్తిసం తీసుకున్నప్పుడు విన్నట్లు గుర్తుంది, పెళ్లి చేసుకునేటప్పుడు రైట్ ప్రపోజలా కాదని విన్నట్లు గుర్తుంది. ఇంకా తర్వాత ఎప్పుడో
అంత ఎక్కువ గుర్తులేదేమో అనేవాళ్ళే చాలామంది ఉన్నాం, నాతో సహా. ఎవరైనా భక్తులు ప్రతిరోజు ఆయన స్వరం వినేవాళ్ళు ఉంటే మంచిది. ప్రభుకు స్తోత్రాలు. దానికి విధేయత చూపించి ప్రభు కొరకు ఇంకా జీవించాలని కోరబడుతూ ఉన్నాం. ఆయన స్వరం ప్రస్తుతం మనం వాక్యం ద్వారా వింటున్నాం. అందుకే సర్చ్ ద స్క్రిప్చర్స్, దే విల్ టెస్టిఫై ఆఫ్ మీ. లేఖనములు పరిశోధించుడి, అవి నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. తర్వాత మూడోది చూస్తామా? యోహాను సువార్త 6వ అధ్యాయం, జాన్ చాప్టర్ 6. యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ వచనం. మన్నించండి, 6వ అధ్యాయం 26వ వచనం. జాన్ 6:26. యేసు, మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుచుండటం వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తాను. ఎంత షాకింగ్ కదా ఇది. ఇప్పుడు ఎవరైనా మీరు వచ్చి నన్ను అడిగారు అనుకో, బ్రదర్ మీరు భోజనం చేయటానికి రాలేదు, ఎలాగుంటుంది? ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అన్నారు అనుకో, మీరేం మీటింగ్లకు రాలేదు, లవ్ ఫీస్ట్ కొరకు వచ్చారు అని, ఎలాగ ఫీల్ అవుతారు మీరు కదా? ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది కదా, ఎంత బాధగా ఉంటుంది కదా. ప్రభువు నేరుగా ఈ మాట అన్నాడు. అసలు మీరేంటి, నేను చెప్పే వాక్యం ఏంటానికి వస్తున్నారా ఏంటి? చేపలు రొట్టెలు పంచి పెడుతున్నాడని వచ్చేస్తున్నారుగా అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ అధ్యాయంలో 3 సార్లు రాశారు. తర్వాత 32, 6:32, 33, 6:33, యోహాను 6:33. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 51వ వచనం, మూడోసారి. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా. నేను ఇచ్చే ఆహారం, నేను భౌతిక సంబంధమైన ఆహారాన్ని గురించి మాట్లాడట్లేదు. మీరు ఆహారం భోజనం చేయడానికి వచ్చినారంటే మీరు ఏమనుకుంటున్నారు? రొట్టెలు చేపలని అనుకుంటున్నారు, లవ్ ఫీస్ట్ అనుకుంటున్నారు, కలర్ రైస్, చికెన్, పెరుగు పచ్చడి, గోంగూర పచ్చడి అని అనుకుంటున్నారు. కాదు, నా శరీరం అనే ఆహారాన్ని తినడానికి వచ్చినారు, నా రక్తం అనే పానాన్ని పానం చేయడానికి వచ్చినారు. 3 సందర్భాలు ఇది ప్రభువారు ప్రస్తావించినట్లు 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ద సప్పర్, ఆయన రాత్రి విందును ఆయన మనుషులైన మనందరి కొరకై సిద్ధపరిచినాడు. మనకు తెలుసు కదా, పరమగీతం 2వ అధ్యాయం 5వ వచనంలో, అతను నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి మనుషుడు మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలి. అప్పుడు వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు, తీర్పులోనికి రాకుండా దేవుని యొక్క బహుమానంలోనికి వారు ప్రవేశించినారు. దాన్నే రక్షణ అంటాం, దాన్నే తిరిగి జన్మించడం అంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం, యు మస్ట్ బి బోర్న్ అగైన్, మీరు తిరిగి జన్మించాలి. జన్మించిన తర్వాతే కదా బిడ్డకు పాలిచ్చేది. బిడ్డ బయటికి రాకుండానే పాలిచ్చేస్తారా? ఆ పాలే ఆహారం కదా. మనం పుట్టిన తర్వాతనే ఆహారం ఎలాగ తీసుకుంటామో, పిల్లలు రకరకాల ఆహారం అందరూ ఒకటే తీసుకోం కదా. పుట్టిన పిల్లల ఆహారం వేరే, సంవత్సరం తర్వాత ఆహారం వేరే, 5 ఏళ్ళ తర్వాత ఆహారం వేరే, 20 ఏళ్ళ ఆహారం వేరే. వాళ్ళకి ఓన్లీ నాన్ వెజిటేరియన్, నో వెజిటేరియన్. వాళ్ళకి ఆదివారం ఏం చేసినావమ్మా అని వచ్చినారు, ఏం చేసినాను రా, అన్నం సాంబార్, నువ్వే తిను. నువ్వేం తింటావు? నాకు బయట డెవలప్ అయిపోయింది. ఇది మెక్డొనాల్డ్ ఉంది, కేఎఫ్సి ఉంది, ఇంకా చాలా బిర్యానీ సెంటర్లన్నీ ఉన్నాయి. నేను బయటికి వెళ్ళి తినొస్తే ఆదివారం కూడా అన్నము సాంబార్ అంట. వాళ్ళ వయసు, వాళ్ళ భోజనం వేరే. అదే ముసలోళ్ళు ఉన్నారనుకోండి, 60-70 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏం చేసావు అమ్మాయి? అప్పుడు మనం చెప్పామనుకోండి, మీ కొరకు అన్నము సాంబారు రసం మజ్జిగమ్మ, చాలా మంచిది, కొద్దిగా వడ్డించమ్మా. వాళ్ళ కొరకు మనం చెప్పాం, మీ కొరకు మీరు ఏం చేసామంటే, బిర్యానీ వద్దమ్మా. ఎందుకు అంకల్? అరగదమ్మా. వయసు దాటిపోయింది, శరీరం సహకరించట్లేదు. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైన ఆహారం. అలాగే రక్షణ పొందిన తర్వాత కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆహారం. ఒకరికి పాలంట, ఒకరికి బలమైన ఆహారం అంట, ఒకరికి మాంసం అంట. ఇప్పుడు చేపలు రొయ్యలు ఫుల్ మాంసం, భౌతికమైన మాంసం కాదు, ఆత్మీయమైన మాంసం. మాంసం తింటే అరిగించుకోవడానికి శక్తి ఉండాలి కదా. అంటే మంచి ఇంజన్ ఉండాల, 10 టైర్ల బండి.
పెద్ద ఇంజిన్ ఉంటే వేరే, ఊరికి మారుతి 800 వేసుకెళ్తే దాంట్లోకి ఏం వేసినా కూడా అరగట్లేదు. అరగలేకపోతే డైజెషన్ వస్తుంది, ఫుడ్ పాయిజనింగ్ అంటారు, ఇంకా రకరకాల చాలా సమస్యలు వచ్చేస్తే దాని నుండి కోలుకోవడానికి ఆలస్యమైంది. అలాగే దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి దేవుడు అవసరమైన కొలది విడుదల చేస్తూ ఉంటాడు. పాలు అవసరమైన వాళ్ళకి పాలు, బ్రెడ్ అవసరమైన వారికి బ్రెడ్, తర్వాత ఏంటి భోజనం, సామాన్యమైన భోజనం అవసరమైన వారికి సామాన్యమైన భోజనము. అందుకే కొంతమంది చెప్తుంటారు మాలాంటి వాక్యము. నేను ఒక స్థలానికి వెళ్ళాను, అంటే ఆయన కాని విధానంలో చెప్పాడు అనుకో, అది వేరే విషయం. ఇలాగంతా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి, మంచి ఆనస్తుడే, 30 ఏళ్ళు అలాగుంటాయి మందిరంలో, ఇలాగ పబ్లిక్ ప్లేస్ అయితే పర్వాలేదులే, నాకు కూడా అంత బాధ వేసిండేది కాదు. దేవుని మందిరములో ఆయన వచ్చి వేరే బ్రదర్స్ స్థానిక సేవకులందరూ నాతో కూర్చుని ఉంటే, ఎంతో ప్రార్థన చేసుకుని వచ్చాను బ్రదర్, మీరు వస్తారు వాక్యం చెప్తారని. గంట సేపు చెప్పారు, ఒక్క మాట కూడా టచ్ కాలేదు బ్రదర్ అన్నాడు. షాక్ తెలుసా. సో ఇట్లా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, రా బ్రదర్ కూర్చున్నానంటే రావట్లేదు, వెనక్కే పోతున్నాడు. నేనేం చేశాను, నువ్వు వెనక్కి వెళ్తావు, నేను నీ దగ్గరికి వస్తా అన్నా. ఆయన దగ్గరికి వెళ్ళాను. షాక్ తెలుసా. నేను కూడా, మీకు అర్థమైండాలి ఇప్పటికి, తాగేసి వచ్చాడు. ధైర్యం చేయొద్దు. నన్ను తిట్టాలనుకుంటే తాకుండా వచ్చి తిట్టవచ్చు. ఏదో పబ్లిక్ ప్లేస్లో తాగి తిరుగుతున్నాడంటే అది వేరే విషయం. మళ్ళీ పేరేమో తెలుసా, బైబిల్ పేరు నేను చెప్పను. మందిరంలోకి తాగేసి వచ్చాడు. వచ్చి వాక్యం మీద కామెంట్, మామూలుగా తాగే ఇంట్లో ఎవరో తాగి పడుకుంటారనే విన్నాం చాలామంది. రకరకాలుగా ఎవరైనా బోధకులు వచ్చినా కూడా దూరం వెళ్ళిపోతుంటారు, మాట్లాడు పట్టించుకోరని విన్నాము. నేరుగా తాగేసి వచ్చి మందిరంలో ఉన్న మీటింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని వచ్చినాడంట. ప్రార్థన, క్వార్టర్ ప్రార్థన, ఫుల్ బాటిల్ ప్రార్థన. ఏం పని చేయలేదు బ్రదర్. నాకు అనిపించింది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ దినాల్లో. చాలా విన్నాను కానీ తాగుతారు మనుషులు, క్రైస్తవులు అనబడేవారని విన్నాను. ఇంత బరి తెగించిన వాళ్ళు ఉంటారని వినలేదు. దేవునితో ఆట ఆడొద్దు, దేవుని ప్రజలతో ఆట ఆడొద్దు, దేవుని మందిరంతో ఆట ఆడొద్దు. మాతో ఆడినా పర్లేదు, మమ్మల్ని తిట్టినా పర్లేదు, మాకు బాగా వాక్యం చెప్పాక రాదని మీరు కామెంట్ చేసినా చాలా మంచిది. కానీ త్రాగి దేవుని మందిరంలో కాలు పెట్టడానికి ప్రయత్నించలేదు. బైబిల్లో రాయబడింది 1 కొరింథీ 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని డాష్. నీకు నువ్వే పాతకం సంపాదించుకోవద్దు. ఇప్పటికే శిక్షా విధిలో ఉన్నావు. ఇంకెంత మునిగాను కదా, మునిగినోనికి ఎంతైతేనేముంది చలి అనుకొని పూర్తిగా మునగటానికి ప్రయత్నం చేయొద్దు. హద్దులు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇలాగ చేయటానికి పూనుకోవద్దు. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగు వారి కోవలోనికి వస్తారు. చాలామంది అలాగే ఆదివారం కదా ఏదో ఇచ్చేస్తారు, మందిరం కదా ఏదో రమ్మన్నారు కదా. నేను అడిగా పక్కన ఆయన్ని, ఏంటి బ్రదర్ తాగేసి వచ్చాడు, మంచి పేరు బ్రదర్ ఆయనకి, ఏం పేరు అంటే బైబిల్ పేరు చెప్పాడు. అంటే నేను ఇది చెప్పకూడదు అనుకుంటా, చర్చిలోకి ఇంటి బ్రదర్ తాగేసి రావడము అదేదో ఇంట్లో ఉండొచ్చు కదా అంటే, లేదు బ్రదర్ ఈరోజు మనం లవ్ ఫీస్ట్ పెడుతున్నాం కదా మటన్ చికెన్ అన్నీ, అందుకే సిద్ధపడి వచ్చాడు బ్రదర్. వాట్ ఎ షేమ్, ఎంత విచారం. మంచి బైబిల్ పేరు పెట్టుకున్న వాళ్ళు, దేవుని వాక్యంతో పరిచయమైన వాళ్ళు ఎంత దూరంగా వెళ్ళిపోయారు. ప్రభు నా శరీరం, ఇది వివేచించండి, పాపం జోలికి వెళ్ళొద్దండి, పరిశుద్ధంగా ఉండండి. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడు నిశ్చయం గలవాడు, అంత్యదినాన్ని నేను వాడిని లేపేదను. కనుక ఏ ఒక్కరం కూడా ఆయన శరీరం తాకటానికి ధైర్యం చేసిన వాళ్ళం కాదు. మనకు తెలుసు కదా, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ప్రభువు ఎక్కడుంటాడో తెలుసుకుని వచ్చింది, ఆయన తాకటానికి ధైర్యం చేయలేకపోయింది. అందుకే ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముట్టుకునేది. ఒక పాపి ధైర్యం చేయలేడు,
బరి తెగించి ఇలాంటి వాళ్ళు మాత్రమే భవిష్యత్తు ధైర్యం చేస్తారు. అందుకే రోమా సైనికులు ఆయన దేహాన్ని కొడాలతో కొట్టడానికి ధైర్యం చేసినారు. కానీ పాపి ఆయన దగ్గరికి వచ్చి ఆయన కౌగిలించుకోవటానికి కూడా ధైర్యం చేయక పాదాల మీద పడి కన్నీటి ప్రవాహం చేత తడిపివేశాడు. ప్రభు అన్నాడు, నువ్వు విస్తారంగా పాపాలు చేసినా నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. మీతో నిశ్చయముగా చెప్తున్నాను, మీరు రండి, భోజనానికి రండి, పానం చేయటానికి రండి, నా బల దగ్గరికి రండి. ఇంట్లో బల్ల చుట్టూ పిల్లలు ఎలాగ చేరి వస్తారో మీరు నా భోజన బల్ల చుట్టూ చేరిరండి. దావీదు బల దగ్గరికి మెఫీబోషెతు వచ్చినట్లు మనం కూడా రావాలని ప్రభువు కోరుతున్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, 5 విషయాలు మనం చూడటానికి ఆరంభించినాం. దాదాపు 25 సార్లు ఈ మాట యోహాను సువార్తలో రాయబడింది. ఇది యోహాను భక్తుడి పేటెంట్. మిగతా బైబిల్లో ఇన్నిసార్లు ఈ మాట వేరే పుస్తకాల్లో ప్రస్తావించబడలేదు. యాక్చువల్గా మనం ఇంకోటి చూసుకోవాలా, ఇది దాంట్లోకి పోదామని అనుకుంటున్నాము, కానీ పోయేటట్లు లేమనుకుంటున్నా. 4 చూస్తామా? యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. జాన్ చాప్టర్ 8 వర్స్ 58. యోహాను 8:58. యేసు, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో నిశ్చయం. 51. ఒకడు నా మాట గైకొన్నేళ్ళ వాడెన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా. మీతో నిశ్చయం. మామూలు పిల్లలు పోట్లాడుకుంటారు కదా, నీతో కక్ష. ప్రభు మనతో మాట్లాడతాడు, మీతో నిశ్చయం. ఐ ఆమ్ ఫర్ యూ అండ్ యు ఆర్ ఫర్ మీ. నేను మీకున్నాను, మీరు నాకున్నారు. అండ్ దెర్ ఇస్ నో థర్డ్ పర్సన్ నీడ్స్ టు బి ఇన్వాల్వ్డ్ బిట్వీన్ యూ అండ్ ఐ. నాకు మీకు మధ్యలో ఏ మూడో వ్యక్తి అయిన సాతాను లోకం రావటానికి వీల్లేదు. కనుక మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు వారికి చెప్పిన మాట ఏంటంటే, బిఫోర్ అబ్రహాం వాజ్ అబ్రహాము పుట్టక మునిపే నేను ఉంటిని. వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అసలు చూస్తే ఒక్క 30 ఏళ్ళ మాదిరి కూడా లేవేంటి, అబ్రహాం పుట్టిన అసలు అబ్రహాం అంటే నిజంగా అయిపోయింది. అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను. నాకు భూమి పునాదులు వేయక మునిపే ఆయన ఉన్నాడు. తండ్రి యొద్ద నేర్పరికారైన శిల్పకారి వలె ఆయన ఉన్నాడు. ఆయన జ్ఞానం మితి లేనిది. సృష్టి ఆరంభం కాక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన మన మధ్యలోనికి మానవుడిగా దిగి రావటానికి ఇష్టపడ్డాడు. అంటే అర్థం ఏంటంటే అందరికంటే ఆయన ముందు ఉన్నవాడు. సుప్రీమసీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకే క్రీస్తే సర్వాధికారి. క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అబ్రహాం కావచ్చు, ఆయన మోషే కావచ్చు, ఆయన సొలొమోను కావచ్చు, ఆయన దావీదు కావచ్చు, ఆయన యోనా కావచ్చు, అది దేవాలయం కావచ్చు, ఎవరి పేర్లైనా బైబిల్లో మీరు ప్రస్తావించండి. యేసు ప్రభువు అన్నాడు, వారందరికంటే నేను ముందున్నాను, వారందరికంటే అధికారిని. అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రిని మనకు పరిచయం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అని మనకు పరిచయం. అబ్రహాము దేవునితో నడిచినని మనకు పరిచయం. అబ్రహాము నిందారహితుడిగా ప్రభు కొరకు జీవించినాడని కూడా మనకు పరిచయం. అలాంటి ప్రియ ప్రభువు అబ్రహామును కూడా ఈ భూమి మీదకి పంపించింది ఆయనే. అబ్రహాము నా దినం చూచి మిగిలిన సంతోషించినని సెలవిచ్చినాడు. అదే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిపీఠం మీద ఉంచి కత్తి చేత పట్టుకొని దేవునికి దహన బలిగా అర్పించడానికి ముందు పొట్టేలును చూసినాడు, కొమ్మలు తిరిగిన పొట్టేలు. అబ్రహాము నన్ను చూచి సంతోషించాను. ఆ కొమ్మలు తిరిగిన పొట్టేలే యేసుక్రీస్తు ప్రభు. రామ్ దట్ వాజ్ కాట్ ఇన్ ద థికెట్ ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. ఆ కొమ్మలు తిరిగిన పొట్టేలు యేసు ప్రభు వారు కనిపించినారు. వాక్యంలో అబ్రహాము కలిగిన ఆశీర్వాదము మనకు చాలా పరిచయం. 5వది ఆఖరి చూసి ముగిస్తామా? యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్ చాప్టర్ 12 వర్స్ 25. యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. జాన్ 12:25. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొననని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఎవరికో అనుకొని పక్కన పోవద్దండి. మీతో 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 ఏదో సరదాగా చెప్పట్లేదు, నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ గోధుమ గింజ భూమిలో పడి ఒంటిగానే ఉంటే ఫలించదు. అయితే అది చనిపోతే విస్తారంగా, బహుశా గోధుమ గింజ వేస్తే 1 కంటే ఎక్కువ వస్తాయి, 2 కంటే ఎక్కువ వస్తాయి. కొన్ని చెప్పలేని కూడా రావచ్చు, 40, 50, 60, 70 అలా కూడా రావచ్చు. అలాగే గోధుమ గింజ వేసిన ఒక వరి వేసిన ఏది వేసినా ఒక గింజ వేస్తే అంతకంటే ఎక్కువే వస్తాయి. కానీ పంట నాశనం అయితే తప్ప ఏమి రాకుండా ఉండడం అనేది జరగదు. ప్రతి విశ్వాస గోధుమ గింజ, మనకంటే ముందుగా గోధుమ గింజ అని యేసుప్రభు వారు ఆ శిలువలో నలగొట్టబడి మన కొరకే సిద్ధపరచబడిన బలలో ఆయన కనిపిస్తున్నాడు. సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు యొక్క త్యాగాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని ప్రజలముగా మనం చేరి వచ్చినప్పుడు దేవుని కొరకు సిలువ వేయబడటానికి ఇష్టపడాలి. భూమిలో అంటే కన్సీల్డ్, బరీడ్, కనబడకుండా ఉండటానికి ఇష్టపడు. మనకేంటంటే కనపడడం అంటే చాలా ఇష్టం, ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం కదా. కన్సీల్మెంట్ అంటే ఇష్టం ఉండదు, దాగుకొని ఉండట ఇష్టం ఉండదు. మీరు గమనించినారా? యోహాను సువార్తలో ఉన్న ఇంకొక పేటెంట్ వాడు ఏంటంటే యేసు దాగి ఆ చోట నుండి వెళ్ళాను, ఆ చోట నుండి వెళ్ళాను. చూడండి, వద్దులేండి, ఇప్పటికే మీకు ఓపిక కష్టమైపోయింది. యేసు దాగి, యేసు ప్రభు లాంటి వాడే భూమి ఆకాశాన్ని సృజించిన వాడే దాగి వెళ్ళిపోయాడు. కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి పారిపోయారు. అది ఒక వర్తమానం. పారిపోయిన వాళ్ళు గొప్ప భక్తులు అయినారు. అయితే మనం కూడా పారిపోతే భక్తులు అయితే అనుకోవద్దండి. యాకోబు అంటాడు, సహోదరుని యుద్ధ నుండి పారిపోయి వచ్చినప్పుడు ప్రత్యక్షమైన దేవుడు, 35వ అధ్యాయం ఆదికాండం అనుకుంటా, మోషే ఐగుప్తుని విడిచి పారిపోయెను, దావీదు పారిపోయెను, యోసేపు పారిపోయెను. వాళ్ళంతా భక్తులైపోయారు, పారిపోయి మనం కూడా పారిపోయి భక్తులైపోదామంటే మనం హెబెలు వలె అవుతామా, కయీను వలె అవుతామా? లోకాన్ని విడిచి అంటే ఆకర్షణలను విడిచి పారిపోవడం అంటే అక్షరానుసారంగా పరిగెత్తేళ్ళని కాదు. దాని మీద డిసెంట్, ఆశ లేకపోవడం, దృష్టి లేకపోవడం, కోరిక లేకపోవడం. మనకేంటి అసలు దాని మీద చెవులు కొరుక్కుంటాయే వినాలంటే, నోరు తెచ్చుకొని వింటామే అలాంటి సంగతులు అయితే. అలాగే మనం కూడా వెళదాము చేస్తామని అనుకుంటామే. ఇవన్నీ నేను పాపం అని చెప్పట్లేదు. పాపము కానివి చాలా ఉన్నాయి లోకంలో. మనల్ని పరిశుద్ధులుగా ఉండకుండా చేసే పాపము కానీ ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే పాపమే మనల్ని ఈ లోకంలోనికి తీసుకొని వస్తుంది. కాదు. సోషల్ లైఫ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ హిండరెన్స్ ఫర్ ఎ సెయింట్ టు బికమ్ స్పిరిచువల్. ఆత్మీయమైన వ్యక్తిగా ఒక ఆత్మీయాన్ని మార్చడానికి సామాన్యమైన సాంఘిక జీవితం అంటాం కదా, అందరితో సోషల్గా ఉండాలండి, అందరితో బాగుండాలండి. సోషల్ లైఫ్ ఈజ్ నో స్పిరిచువల్ లైఫ్. సోషల్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ సోషల్ లైఫ్ ఓన్లీ. ఇట్స్ నాట్ స్పిరిచువల్. ఇట్ కెన్ నెవర్ బి సబ్స్టిట్యూటెడ్ విత్ ఎ స్పిరిచువల్ లైఫ్. కనుక చాలామంది పాప జీవితం, సిన్ఫుల్ లైఫ్, 2వ దశ సోషల్ లైఫ్, 3వ దశ స్పిరిచువల్ లైఫ్. అంటే పాప జీవితము, సామాజిక జీవితము, పరిశుద్ధ జీవితం. ఈ పాప జీవితం వదిలేసి ఈ సోషల్ లైఫ్ దాటేసి వచ్చి ఫ్లైఓవర్ కట్టుకొని ఆత్మీయ జీవితంలోనికి రావాలని ప్రభు ఏర్పాటు చేస్తే మనం ఏం చేసామంటే మన ఫ్లైఓవర్ పడిపోయింది, అక్కడే ఆగిపోయాం. అబ్బా, రైట్ ప్లేస్లో పడిపోయింది, కరెక్ట్గా ఉండిపోయాం. ఇక్కడ నుండి అక్కడి నుండి బయట వెనక్కి వెళ్ళలేం, పాప జీవితంలోనికి వెళ్ళలేం, ముందుకు రావడానికి ఇష్టం ఉండదు, అక్కడే ఆగిపోయా. ఎంతకాలం మీద ఆగిపోయి? చాలా కాలం ఆగిపోయి. అందుకే మన ప్రార్థనలకు చాలాసార్లు జవాబు రావట్లేదు. పాత దినాల్లో చెప్పేవాళ్ళు, మన ఈ ఫోన్లు ఇవన్నీ లేనప్పుడు కొంతమంది, ఇప్పుడు నాకు ఒక యాపిల్ మ్యాక్బుక్ కావాలనుకోండి, యాపిల్ కంపెనీది ఒక ల్యాప్టాప్ కావాలా. సరే, ఎవరో యాపిల్ కంపెనీలో పనిచేస్తాడు, ఆ బ్రదర్ని అడిగితే ఆ సరసమైన ధరలో ఇస్తాడని నాకు తెలిసిందని. పాతకాలంలో ఎట్లా చేసేవాళ్ళు అంటే, ప్రభు నాకు పలానాది కావాలా, ఆ బ్రదర్ కంపెనీలో పనిచేస్తాడని విన్నాను, ఒకవేళ ఇది మీ చిత్తం అయితే ఆ బ్రదరే నాకు ఫోన్ చేసేటట్లు, నాతో కాంటాక్ట్ అయ్యేటట్లు సహాయం చేయని ప్రార్థన చేసుకుంటే
ఆ బ్రదర్ ఫోన్ చేసేవాడంట. అయ్యో బ్రదర్ మీతో మాట్లాడాలని నేను అనుకున్నానని మనం అంటే ఆయన పేరు అబ్రాహం అనుకోండి. ఇక్కడ ఎవరు లేరు కదా, ఉన్నా కూడా సర్దుకోండి. అబ్రాహము అనుకోండి. అయ్యో బ్రదర్ నేను మీతో మాట్లాడాలనుకున్నాను. అట్లన్నా బ్రదర్, మీరు నాతో మాట్లాడేది ఏముంది బ్రదర్, ఏం లేదు, ఒక యాపిల్ మ్యాక్బుక్ కొనుక్కోవాలనుకున్నాను, ఏది కొంటే బాగుంటుంది, ఎక్కడ సరసమైన ధరలు ఉంటాయి, ఎలాగుంటాయి, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి, అది కొద్దిగా డీటెయిల్స్ తెలుసుకుందామని అనుకున్నాను. అట్లన్నా బ్రదర్ ఇటు పలానా అని హెల్ప్ చేయడానికి అప్పుడు ముందుకు వచ్చేవాడు. ఇప్పుడు ఎలాగుందో చెప్పనా, అప్పుడు మనం ఫోన్ చేసేవాళ్ళం కాదు. భక్తి ఎలాగుండేదంటే దేవుడు ప్రార్థన చేస్తూ వాళ్ళే ఫోన్ చేయాలనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఓహో పలానా బ్రదర్ ఉన్నాడు కదా, ఆయన ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తీయట్లేదు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు చేసినా తీయట్లేదు. ఎప్పుడో దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మొరుగుతాయి అన్నట్లు ఎప్పుడో మనం వేరే కంప్యూటర్ కొన్న తర్వాత బ్రదర్ ఆ మధ్యలో ఎప్పుడో ఫోన్ చేసినట్లున్నారే, ఏమైనా పని మీద చేసారా, అయిపోయింది లేండి బ్రదర్ పని. ఏంటి పని అంటే పలానా అట్లా నా పర్లేదు లేండి బ్రదర్. ఇప్పుడు మన సాక్ష్యాలే, మన అంటే మీకు కోపం వస్తుందేమో, నా సాక్ష్యాలేమి ఇప్పుడు ఇట్లున్నాయి. అప్పుడు ఎలాగుండేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు పోట్లాడుతూ ఉంటే మన ఇంటి పక్కన అక్కడ ఇక్కడ ప్రభా వాళ్ళు పోట్లాడుతున్నారు, వాళ్ళు రక్షణ పొందినట్లు చేయి ప్రభా, వారిని నేను ఎరిగినట్లు చేయి ప్రభా, వాళ్ళు పోట్లాడుకున్న సహాయం చేయి ప్రభా అని అంటేనే కొంతమంది సాక్షి చెప్పేవాళ్ళు. ఎవరైతే మనతో పోట్లాడిపోయారో వాళ్ళు సాయంకాలం వచ్చి తెలియదక్క సారీ అక్క, అసలు మీలాంటి వాళ్ళని నోరేసుకుని పడకూడదు, అలాగే పడిపోయాము మన్నించండి సారీ అని చెప్పిపోయేవాళ్ళు బ్రదర్, అలాగే సారీ చెప్పారు బ్రదర్ మాకు అని పాతకాలంలో చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనతో పోట్లాడటానికి వచ్చిన వాళ్ళు పోట్లాడిపోయిన తర్వాత మనం కూడా ప్రార్థన చేసినాం అనుకోండి, ఉదయం పోట్లాడటానికి వచ్చిన వాళ్ళు మామూలుగా వచ్చింటారు, సాయంకాలం ఇంక కర్లగిర్లన్నీ పట్టుకొని వస్తారు. అరే మేము ప్రార్థన చేసాం కదా, వాడు మానవస్వంత పాతకాలంలో అంతా ఇలాగిన్నామేంటి, మనతో పోట్లాడిన వాళ్ళు రక్షణ పొందినారంట, పాపక్షమాపణ పొందినారంట, సారీ చెప్పినారంట, ఇప్పుడు సారీ కాదు కర్రలు పట్టుకుని వచ్చారేంటి, బయటికి రా చూస్తామని వచ్చారేంటి. ఎంత విచిత్రం అయిపోయింది కదా. ఎవరు మారారు మరి? మనం మారామా? దేవుడు మారాడా? భక్తి మారిందా? ప్రార్థన మారిందా? జీవితం మారింది? ఏం మారింది? ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పనా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి నాకు, మీకు లేవనుకుంటే, ఎందుకంటే మీరు మొదటి స్థానంలోనే ఉన్నారు. ఇప్పుడు నాకు ఏదైనా అవసరం ఉందనుకోండి, ఒక ట్రైన్లోన టికెట్ అవసరమైంది, ఇంతకుముందు దినాల్లోనైతే అయ్యో టికెట్ అవసరమైంది ఎట్లా అనుకొని ఉంటే ఆ టీసీలో వాళ్ళు ఎవరో సంబంధించిన వాళ్ళు కనపడేవాళ్ళు, బ్రదర్ మేము పలానా ఊరు వెళ్తున్నాం, మీరు ఏమన్నా వస్తారు? అవును బ్రదర్ వస్తున్నాను బ్రదర్. అయ్యో రెండు బ్రదర్ అయితే టికెట్ తీసుకోండి, బర్త్ ఏదైనా కన్ఫర్మ్ చేస్తామని తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మనకు కన్ఫర్మ్ కాలేదని తెలిసినా మన దగ్గర ఉండే టీసీ నెంబర్లు 3-4 కొడితే ఏ ఒక్క టీసీ కూడా లిఫ్ట్ చేయడు. ట్రైన్ కన్ఫర్మ్ కాదు, ఎన్నో కష్టాలు పట్టి టాయిలెట్ దగ్గర పడుకొని పోయిన తర్వాత ఉదయాన్నే వాళ్ళు ఫోన్ చేస్తారు, బ్రదర్ నిన్నేదో మీరు ఫోన్ చేసినట్లు ఉన్నారే. ఎంత మారిపోయింది చూడండి మన భక్తి. అందుకే బైబిల్లో రాశారు, పైకి భక్తి గల వారమై ఉండి దాని శక్తిని ఆశ్రయించి. ఎందుకు శక్తి లేదు? భూమిలో పడి సావలేదు. శక్తి ఎప్పుడు వస్తుందంటే వెన్ ఇట్ డైస్. బలహీనం ఎప్పుడైతామంటే వెన్ ఇట్ డజంట్ డై. చనిపోయినప్పుడు బలహీనం అవుతాం, చనిపోయినప్పుడు శక్తి వస్తుంది. ఇప్పుడు సంఘం ఎందుకు శక్తి లేదు? వై ద చర్చ్ ఈజ్ వీక్? బికాజ్ ఇట్స్ నాట్ విల్లింగ్ టు డై. చనిపోవటానికి ఇష్టపడట్లేదు సంఘము. ఇట్ వాంట్స్ టు లివ్. అది బ్రతకాలనే కోరుతుంది. ప్రభు ఏమన్నాడు? గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ శక్తి ఫలించు. జీవం అదే కదా. అది చనిపోతే వేరే దానికి జీవం వస్తుంది, మొక్కకు జీవం వస్తుంది, ప్రాణం జీవం వస్తుంది. అప్పుడు అది లేచి మొలకెత్తాం. ఎంత పడిపోయాం. ఇలాంటి విషయాలన్నీ ఆలోచించినప్పుడు నా హృదయం అంత బాధతో నింపబడుతుంది. ఎట్లా దినాల్లో నుండి ఎట్లాంటి దినాల్లోనికి వచ్చాం ప్రభువా. అప్పుడు ప్రార్థన చేస్తే హింసించే వారు క్షమాపణ చెప్పేవాళ్ళంట. ఇప్పుడు ప్రార్థన చేసి హింసించేవాళ్ళు ఇంకా డబుల్ పెరుగుతున్నారు. అప్పుడు ప్రార్థన చేస్తే సహాయం చేసేవాళ్ళు దగ్గరకు వచ్చేవాళ్ళంట, ఒకళ్ళు కాదు మందలు వచ్చేవాళ్ళంట. ఇప్పుడు ప్రార్థన చేస్తే సహాయం చేస్తామనుకునేవాళ్ళు కూడా దూరం అయిపోతున్నారు. అప్పుడు ప్రార్థన చేస్తే రోగం బాగయ్యేది, ఇప్పుడు ప్రార్థన చేస్తే రోగాలతో పాటు వేరే కూడా వచ్చేస్తున్నాయి. అప్పుడు ప్రార్థన చేస్తే ప్రతి అక్కర తీర్చబట్టుకు ఫిలిప్పీ 4:19 ప్రకారము సహాయం అందేది. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఉన్న డబ్బులు కూడా జోబికి చిల్లబడిపోయినట్లు అన్నీ కరిగిపోతున్నాయి.
అప్పుడు ప్రార్థన చేస్తే, వాక్యం చెప్తే కొంతమంది రక్షణ కొరకు చేతులు ఎత్తేవాళ్ళు. ఇప్పుడు ప్రార్థన చేసి వాక్యం కొరకు వాక్యం ప్రకటిస్తే చేతులు ఎత్తేవాళ్ళు దించేస్తున్నారు. ప్రభువా, ఎంత పడిపోయాం.